అలాంటి ధోరణి నరనరాన ఇంకిపోయినటువంటి ప్రవచనకారుడు ఈయన. ఎవరు? గరికపాటి నరసింహారావు గారు. ఆ ఇంకిపోవడం వలన ఆయనకి అంటే వాళ్ళకి గుడ్డు గాడిద గుడ్డు ఇలా ప్రాస కలిపి కూడా మాట్లాడాడు. గుడ్డు పెడతారట వాళ్ళకి, వచ్చిన పిల్లలు శోభనం పెళ్లి కొడుకుల్లా వాళ్ళేం చదువుతారు అన్నాడు. చదివేమొస్తుంది, నా బొంద వస్తుంది, శోభన పెళ్లి కొడుకులా వచ్చి పడుకుంటే అని ఆయన ఒక రకంగా దాన్ని మదం అని అనొచ్చు, కులమదం అనొచ్చు. ఎందుకంటున్నారంటే ఈ మాట కులమదం అని, ప్రభుత్వ పాఠశాలల్లోనూ అంగన్వాడీలలోనూ చదివేటువంటి పిల్లలకి ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు అవి. ఎవరు చేరుతున్నారు అక్కడ, ఏ కమ్యూనిటీస్ నుంచి వచ్చి చేరుతున్నారు పిల్లలు అనేది ఒక్కసారి కులగణన తీస్తే ప్రభుత్వ పాఠశాలల్లోనూ అంగన్వాడీలకి వచ్చే పిల్లలు ఎవరు? కింది కులాల వాళ్ళు, వెనుకబడిన షెడ్యూల్డ్ కులాల వాళ్ళు, కూలీ కులములు అనొచ్చు ఓపెన్గా ఒక మాటతోటి. ఆ కులాల నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ ఇళ్లలో పౌష్టికాహారం ఉండదు. ఒకటి, వాళ్ళకి ఆ లోటుని భర్తీ చేయటం ప్రభుత్వం తన బాధ్యతగా స్వీకరించింది. ఈ స్వీకరించటం ప్రభుత్వం స్వచ్ఛందంగా చేసిన పని కాదు, అనేక మంది ప్రశ్నించటం వలన జరిగినటువంటి ఒకటి. అయితే దీనికి ఆదర్శం కూడా ఉంది. కొన్ని రాష్ట్రాలు ముందుగా అమలు చేసినాయి దీన్ని. ఉదాహరణకి ఈ విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం అనేది మొదలుపెట్టినవాడు ఎంజి రామచంద్రన్ తమిళనాడులో. అది చాలా బాగా క్లిక్ అయింది. అంటే దీనిలో ఇంకొక గొడవ ఉంది. ఈ మధ్యాహ్న భోజన పథకం పెట్టడం ద్వారా కింది కులాల వాళ్ళు, కూలీ కులములు నుంచి ఆ పిల్లల్ని పాఠశాలల వైపు డ్రైవ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు పని చేసుకోకపోతే కుదరదు. పిల్లల్ని కూడా తీసుకెడితే వాళ్ళు కూడా కొంచెం పనిచేస్తారు అనే వాతావరణంలో వాళ్ళు స్కూళ్ళకి పంపించడం వలన ప్రయోజనం ఏమిటి? ఇక్కడికి వస్తే పని వస్తుంది, మనకి 4 డబ్బులు వస్తాయి, ఇల్లు గడుస్తుంది అనే ఉద్దేశంతో పిల్లల్ని పట్టుకుపోయేవాళ్ళు పనులకి. ఏది గ్రామాలలో కోతలకి వీటికి కూడా. పిల్లలు పనులకు వెళ్ళిపోతున్నారు, స్కూలుకి రావడం లేదు అని ఒక దశలో కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక ఆధారంగా స్కూల్ టైమింగ్స్ చేంజ్ చేయాలని కూడా ఆలోచించిన ఒక చరిత్ర ఉంది. అంటే మార్నింగ్ 7 o'clockకి మొదలుపెట్టి 11ంటికి స్కూల్ అవగొట్టేసి 11ంటికి పిల్లల్ని పంపించేస్తే వాళ్ళు ఆ పనులకు వెళ్ళిపోతారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా.